ప్రేమ లేదు, దోమ లేదు. నార్మల్గా అయితే దోమలు చెవి దగ్గర గయ్యమని రొద పెట్టినట్టు ఏదో ఒకటి వాగుతూ టార్చర్ పెట్టేది. ఇప్పుడు చూడు, నన్ను టార్చర్ పెట్టకుండా వర్క్లో బిజీగా ఉండిపోయింది. నా జోలికి రాదు. అసలు తనకి జాబ్ ఇవ్వడం వెనక ఈ స్వార్థం కూడా ఉంది. అగ్రిమెంట్లోని మా నాన్న కండిషన్స్ ప్రకారం 24 గంటలు కలిసే ఉంటాం. కానీ కనెక్ట్ అయి ఉండం, డిస్కనెక్ట్ అయి ఉంటాం. తనకి నా మీద ఎలాంటి ఎమోషన్స్ పుట్టుకు రావు, అటాచ్మెంట్ కూడా కలగదు. అది బిజినెస్ మ్యాన్ బ్రెయిన్ అంటే. ఆనందంగా సీసీటీవీలో మధు మేడంని చూస్తూ ఉంటే ప్రేమలో పడిపోయి గజనీ సినిమాలో సూర్యలాగా అగ్రిమెంట్ గురించి మర్చిపోయారనుకున్నాను. కానీ మీరు గజనీ సినిమాలో సూర్య కాదు, స్పైడర్లో ఎస్జే సూర్య అని నాకు ఇప్పుడే అర్థమైంది. చిచ్చి, నా బతుకు చెడా. సంతోషపడదామనుకున్న సెకండ్స్ కూడా సంతోషంగా ఉండనివ్వరు. కొండనాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందంట. అలా ఉంది మన పరిస్థితి. ఆ మధుని నందు నుండి దూరం చేయడానికి, ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి తెలివిగా ఏదో ఆలోచించానని మధు దృష్టి నందు మీద కాకుండా ఇందు మీదకి మరల్చాలని చెప్పి అది ఎక్కడుందో ఏం చేస్తుందో అన్ని వివరాలు తెలుసుకుని మధుకి చెప్పి పంపించావు. అదేమో వాళ్ళ అక్కను చూసొచ్చి దాని జీవితం సరిచేయడానికి దాని ప్రయత్నాలేవో అది చల్లగా చేసుకుంటూ చిన్నగా ఆఫీసులో చేరి ఉద్యోగం చేసుకుంటూ ఉంది. ఆ నందుగాడేమో నీ కొడుకు అదేదో ట్రైనీ అని చెప్పి చిన్న పోస్ట్ ఇచ్చి మధుకు మాత్రం పెద్ద పోస్ట్ ఇచ్చి దాన్ని చూస్తూ మురిసిపోతున్నాడు. అమ్మా, నువ్వు కాసేపేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. నేనేదైనా ఆలోచిస్తున్నప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయొద్దని 100 సార్లు చెప్పాను నీకు. ఇంతకు ముందు కూడా ఇలా ఆలోచించే కదా దేవకి మధు దృష్టి ఇందు మీదకు మరల్చాలని ఇందు గురించి చెప్పావు. ఆ తర్వాత నువ్వు చెప్పింది చేయనే లేదే. నేనేం చెప్పాను? ఆ ఇందు వాళ్ళ అత్తగారి కుటుంబాన్ని చేరదీసి వాళ్ల వైపు నుంచి ఏదో ఒక సమస్య సృష్టించి మధు అమ్మ వాళ్ళకి ఇందు అత్తయ్య వాళ్ళకి మధ్య గొడవలు పెడతానని చెప్పావు కదా. వెంటనే వెళ్లి వాళ్ళని కలుద్దాం, వాళ్ళని చేరదీసి నువ్వు అనుకున్నట్టే చేద్దాం. కరెక్ట్ కాదమ్మా. నేను ముందు ఆలోచించినప్పుడు వాళ్ల వైపు నుండే మధుకి వాళ్ళ ఫ్యామిలీకి సమస్య సృష్టించాలి అనుకున్నాను. కానీ మనం నేరుగా రంగంలోకి దిగకూడదు. మనం కానీ స్వచ్ఛందంగా వాళ్ళని చేరదీసి వాళ్ల మధ్య స్పర్ధలు సృష్టించాలని ప్రయత్నించామే అనుకో, ఆ ఇందు అత్త వాళ్ళ కుటుంబానికి మన మీద లేనిపోని అనుమానాలు వస్తాయి. అది మనకి మంచిది కాదమ్మా. రక్తం పీల్చాలి అనుకుంటే జలగలాగా నొప్పి తెలియకుండా సైలెంట్గా పీల్చేయాలి తప్ప మనమే పీలుస్తున్నామని వాళ్ళకి తెలియకూడదు. మన నిజస్వరూపం ఏంటో ఎవ్వరూ పసికట్టకూడదు. కరెక్టే దేవకి. ఆవేశంలో ఈ అనర్థాన్ని మర్చిపోయాను. మరేం చేద్దాం? నాకైతే చిరాగ్గా ఉంది. నా సొంత మనవని తీసుకెళ్లి గుంపులో గోవిందంలాగా అందరి మధ్యలోకి తీసుకెళ్లి కూర్చోపెడతాడా? మధుకేమో సపరేట్ ఉద్యోగం ఇచ్చి సపరేట్ కుర్చీలో కూర్చోపెడతాడా? అస్సలు ఓర్చుకోలేకపోతున్నాను నేను. అమ్మా, మనం అజ్ఞాత శత్రువులం. బయటికి కనబడకూడదు. ఏం జరుగుతున్నా అంతా మన మంచికేనని నవ్వుతూ చూస్తూ ఉండాలి. చెయ్యాల్సిన పని చేస్తూ పోవాలి. ఈ మాటలు బాగానే చెప్తావు దేవకి, కానీ చేతలే ఏమీ చేయట్లేదు. అమ్మా, మాట అంటేనే కోపం వస్తుందా? అయినా నేనేమన్నానని? నువ్వేం చేయట్లేదనేగా అన్నాను. నేనేం చేయలేదు, కానీ చేయడానికి పథకం ఆలోచించి పెట్టాను. ఏంటది? ఏంటని అడుగుతుంటే చెప్పకుండా ఫోన్ చేస్తావేంటి దేవకి? చెల్లెమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా నమస్కారం. బాగున్నారా? బాగున్నా అన్నయ్య. మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. బాగా బిజీగా ఉన్నట్టున్నారు. అదేం లేదమ్మా. బిజీగా లేరా? మీరు ఉలుకు పలుకు లేకుండా, ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంటే
బాగా బిజీగా ఉండుంటారు. మీ బిజీలో పడి అసలు విషయాన్ని మర్చిపోయి ఉంటారు అని గుర్తు చేద్దామని కాల్ చేశానన్నయ్య. దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. నేను ఏ విషయం మర్చిపోయాను? ఏంటన్నయ్య, నేను దేని గురించి ఫోన్ చేశానో ఆ మాత్రం గ్రహించలేకపోతున్నారా? ఇంకా 2 రోజులు గడిస్తే మధు నందులకి పెళ్ళయి 16 రోజులు గడుస్తుంది. ఆ 16 రోజుల పండగ అవి జరిపించాలి కదన్నయ్య. వీళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళి ఆ మంగళసూత్రం మార్చడం లాంటి తంతులన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మర్చిపోయారా ఏంటన్నయ్య? అవునమ్మా, గుర్తుంది. నేనెలా మర్చిపోతాను? నేనింకా వేరే దేని గురించో మాట్లాడుతున్నారని అనుకున్నాను. ఆ ఏర్పాట్లే చేసుకున్నావమ్మా. నేనే ఇవాళ రేపో వచ్చి మిమ్మల్ని పిలిచేద్దాం అనుకుంటున్నాను. పిలుపుల సంగతి ఏముందన్నయ్య? మమ్మల్ని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరమే ఉంది. మీరు ఆ ఏర్పాట్లు చేసుకుంటున్నారా లేదా అని ఫోన్ చేశాను. ఆ ఏర్పాట్లే చేసుకుంటున్నావమ్మా. అంతా ఓకే కదన్నయ్య? ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏమీ లేదమ్మా. వదిన గారు నేను అడిగానని చెప్పండి అన్నయ్య. అలాగేనమ్మా. ఉంటానన్నయ్య. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటన్నయ్య? మధు విషయంలో మీరు చాలా బాధ్యతగా ఉంటున్నారు. మధుని ఉద్యోగానికి పంపించడం విషయంలో కానీ, ఇప్పుడు ఈ 16 రోజుల పండుగ విషయంలో కానీ కూతురు గురించి కన్నతల్లి ఆలోచించినట్టుగా ఆలోచిస్తున్నారు. మీరున్నారనే ధైర్యమే మాకు కొండంత బలమమ్మా. మీలాంటి అత్తగారు దొరకడం మధు అదృష్టం, మా అదృష్టం కూడాను. అదేంటన్నయ్య, మధు ఈ ఇంటి కోడలే అయినా నాకు మాత్రం కూతురు లాంటిదే అన్నయ్య. నా కూతురు గురించి ఎలా ఆలోచిస్తానో మధు గురించి కూడా అలాగే ఆలోచిస్తాను. అందుకే థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. సర్లే అన్నయ్య, మిమ్మల్ని ఇలా వదిలేస్తే నాకు గుడి కట్టేసేలా ఉన్నారు. మీరు 16 రోజుల పండక్కి ఏర్పాట్లు చేసుకోండి. నేనుంటానన్నయ్య. సరేనమ్మా. ఏంటి దేవకి, వాళ్ల కొంపలు కూల్చే ప్లాన్ ఏదో చేస్తావనుకుంటే నువ్వేంటి వీళ్ళ 16 రోజుల పండగ చేస్తానంటున్నావు? ఇది పేరుకే పండగ, కానీ ఆ పండగ వెనకే నా పథకం దాగుంది. పండగ జరిపించడం వెనక నీ పథకం దాగుందా? ఏంటి దేవకి అది? సాయంత్రం మధు ఆఫీస్ నుంచి వస్తుంది కదా, రానివ్వమ్మా, అప్పుడు చెప్తాను. టంగని 5 అవగాని ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ గూటికి చేరుకోవాల్సిన పక్షుల్లాగా ఎవ్వరి గూటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడిగారు మాత్రం ఇంకా కూర్చునే ఉంది. నన్ను కూర్చునేలా చేసింది. నేను సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా నేనింత టార్చర్ అనుభవించలేదు. ఇక్కడ తీసుకొచ్చి పడేసి అంత టార్చర్ పెడుతున్నారు. నేనింటికెళ్ళిపోవాలి. ఈవిడెప్పుడు లేస్తుందో ఏమో. ఇంకా ఎదురు చూసి లాభం లేదు. మేడం, టైం అయింది. ఏంటి బాబాయ్ మీరు కూడా నన్ను మేడం అనకండి. అయ్యో, ఆఫీసులో అంతే మేడం, ఇలానే పిలవాలి. అసలు నేనిక్కడ నా మేనల్లుళ్ళనే అల్లుళ్ళు అని పిలవలేకపోతున్నాను. అలాంటిది మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాననుకోండి, ఇక అంతే సంగతులు. నేనే చెప్తున్నాను కదా బాబాయ్, అయినా నన్ను పేరు పెట్టి పిలిస్తే అడిగే వాళ్ళెవరు? మీ మామయ్య గారు ఉన్నారు కదా మేడం. నేను ఆఫీస్కి బయలుదేరినప్పుడు నాకు ఇవ్వాల్సిన వార్నింగ్లు కోటింగ్లు ఇచ్చి పంపించారు. మీకు వార్నింగ్లు కోటింగ్లు ఇచ్చారా? అవును మేడం, నా పేరులో మాత్రమే కోట్ ఉంటుంది. కోట్లు కాదు కదా, కనీసం వేసుకునే కోట్ కూడా ఉండదు. కానీ కోటింగ్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. అంతలా మావయ్య ఏమన్నారు బాబాయ్ మిమ్మల్ని? ఏమన్నారా? ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు మీతో కలిసి వస్తానంటే అలా వెళ్ళకూడదన్నారు. అవునా, అలా అన్నారా? అవును మేడం, ఇంట్లో ఉన్నట్టు ఆఫీసులో ఉండటం కుదరదు. ఆఫీస్ అన్నాక కొన్ని రూల్స్ పాటించాలని చెప్పారు. మరి రూల్స్ పాటించాలి కదా మేడం. అదేం లేదు బాబాయ్. అంటే మీ దగ్గర రూల్స్ పాటించక్కర్లేదా? పాటించక్కర్లేదు బాబాయ్, మీరు ఫ్రీగా ఉండండి. అయితే డ్యూటీ అయిపోయాక మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా మీతో పాటు కార్లో తీసుకెళ్తారా? తప్పకుండా బాబాయ్. అబ్బా, థ్యాంక్స్ అమ్మా. వీళ్ల కారులో కూర్చుని
వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం విని ఉప్పు తిన్న విశ్వాసానికి అక్కకు ఉప్పందించాలి. కూర్చోండి. నువ్వు ఈ పనులేం చేయక్కర్లేదు. ఆఫీస్లో పని చేస్తే చాలు. కార్ డోర్ తీయడం వేయడం లాంటివి నేను చూసుకుంటాను. మాలుడు మా అమ్మాయి, వాళ్ళ కోసం నేను డోర్ తీస్తే తప్పేంటి? తీస్తే తప్పేం లేదు గాని ఆఫీస్ బయట మీరు ఇలా చేస్తే చూసిన వాళ్ళందరూ మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటా. అంటే నేను ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నానా? చూసే వాళ్ళు అలా అనుకుంటారని చెప్తున్నాను. ఇవన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నేను వెళ్ళడం ఏంటి? నేను అల్లుడు అమ్మాయితోనే వస్తాను. అందరం ఇంటికే కదా వెళ్తున్నాం. సార్ మీరు కూర్చోండి సార్. మేడం మీరు కూర్చోండి. బాబాయ్ గారిని కూడా మనతో పాటే రానివ్వండి. లేదు మేడం, పెద్ద బాస్ గారికి కొన్ని రూల్స్ పద్ధతులు ఉంటాయి. వాటిని మనం కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అమ్మాయి చెప్తుంటే నీకేంటయ్యా మధ్యలో? పర్లేదులే రూతర్. మామయ్య మీరెక్కండి. అలాగే మీరుండండి సార్. పెద్ద సార్ ఫోన్ చేసి నాకు చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవ్వమని చెప్పారు సార్. ఇక్కడ ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకోవాలంటే దానికి తగ్గట్టే వాళ్ళు నడుచుకోవాలన్నారు. మీ మామయ్య గారు మీతో పాటే మీ కారులో వస్తూ పోతూ ఉంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మీ మామయ్య గారికి పనులు చెప్పాలంటే ఇబ్బంది పడతారు, భయపడతారు. అందుకే పెద్ద సార్ సెపరేట్ గా రమ్మంటున్నారు, అలాగే వెళ్ళమంటున్నారు. అది కూడా కరెక్టే. మామయ్య నాతో చనువుగా ఉండడం చూశారంటే అందరూ నెత్తికెక్కి కూర్చుంటారు. మామయ్యకి పని చెప్పడానికి ఖచ్చితంగా ఇబ్బంది ఫీల్ అవుతారు. విన్నారుగా, వెళ్ళి వేరే పికప్ చూసుకోండి. మీరండి సార్, కూర్చోండి. రేపు ఈ రోతరగాడికి కాఫీ ఇచ్చి నోరు కాలేలా చెయ్యాలి. అల్లుడు బయలుదేరదామా? బయలుదేరదాం. కాకపోతే మీరు సపరేట్గా బయలుదేరండి, నేను సపరేట్గా బయలుదేరుతాను. అదేంటి అల్లుడు, నేను నీతో పాటే వస్తా. ఇందాక వాళ్ళ కారులో వెళ్దామంటే కుదరలేదు. నాకు కూడా కుదరదు గానీ మీరు బయలుదేరండి. అదేంటి అల్లుడు, నీ కారు ఖాళీగానే ఉందిగా. నేను ఇప్పుడు ఇంటికి రావట్లేదు, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. అవునా? నాకు కూడా చాలా టైట్ గా ఉంది. పద, నేను కూడా వచ్చి రిఫ్రెష్ అవుతాను. నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. మధ్యలో మీరెందుకు మావయ్య? అసలు నాకు చిరాగ్గా ఉంది. ఒకడికి మించి ఒకడున్నాడు. ఇద్దరిలో ఒక్కడికి కూడా మేనమామ పోలికలు రాలేదు. మేనమామ మీద జాలి దయ లేదు. కొత్తగా పెళ్ళైన జంటలా సైలెంట్గా కూర్చున్నారు. లాభం లేదు, మనమే మొదలు పెట్టాలి. ఏంటి సార్, మౌనవ్రతమా? మౌనవ్రతం ఏంట్రా? ఆఫీస్ దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఇద్దరు చెరో వైపు సిటీని చూస్తూ సైలెంట్గా వస్తున్నారు కదా, అందుకే అలా అంటున్నాను సార్. అయితే ఏం చేయమంటావురా? మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాం. మీరు అలా ఉంటే బోర్ కొడుతుంది సార్. ఏదో ఒకటి మాట్లాడండి. నీకు బోర్ కొడుతుందని నేను మాట్లాడాలా? అది కాదు సార్, పగలంతా పనికి సంబంధించిన విషయాలే మాట్లాడి బోర్ కొట్టేస్తారు. ఆఫీస్ అయిపోయాకైనా కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సార్. అన్నయ్య, ఆయన మాట్లాడరు, మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వరు. ఎందుకు మాట్లాడనివ్వను? విషయం ఉంటే ఎవరూ కాదనరు. టాపిక్ లేకుండా మాట్లాడాలంటేనే చిరాకు. టాపిక్ లేకపోవడం ఏంటి సార్? అసలు టాపిక్ అనే టాపిక్ గురించి ఎంత మాట్లాడొచ్చో తెలుసా సార్? రే, నీకు దన్నం పెడతాను, సుత్తి ఓపెన్ చేయకుండా లోపల దాచేయి. సార్, అసలు సుత్తి అనే టాపిక్ గురించి ఎంత సుత్తి కొట్టొచ్చో తెలుసా సార్? రే వదిలేరా, వద్దు. లేదు సార్, మీకు తెలియాలి సార్. సుత్తి పలు రకాలు. ఒకటి పేపర్ హ్యామరింగ్, అంటే కాగిత సుత్తి అనమాట. దీనివల్ల పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు. ఏదో పేపర్ మీద విసిరినట్టు 2 నిమిషాలు సుత్తి కొట్టిపోతారు. నెక్స్ట్ వుడెన్ హ్యామరింగ్, అంటే కొయ్య సుత్తి అనమాట. ఇది కాస్త పోలీస్ లాఠీ దెబ్బలు తగిలినట్టు కొంచెంగానే ఉంటుంది. ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు మనకు క్లాస్ పీకుతుంటారు చూడండి, ఆ బాపత్ అన్నమాట. రే చాలరా. కుదరదు సార్. నెక్స్ట్ ఫోన్ హ్యామరింగ్, అంటే ఫోన్ సుత్తి అన్నమాట. పని పాట లేనివాడు ఫోన్ చేసి గంటలు సుత్తి కొడుతుంటాడు చూడండి, అదన్నమాట. ఇకపోతే ఐరన్ హ్యామరింగ్, అంటే ఇనుప సుత్తి అన్నమాట. ఇది మొదలు పెడితే కొలిమిలో సమ్మెట కొడుతుంటాడు చూడండి, అంత బలంగా ఉంటుంది. కొట్టడం మొదలు పెడితే చెవులు మారం మోగాల్సిందే. రే, నువ్వు వేస్తుంది ఐరన్ హ్యామరింగే కదా? ఎగ్జాక్ట్లీ సార్. మీకు ఇప్పుడు సుత్తి గురించి మంచి అవగాహన వచ్చింది. ఇప్పుడు మేకు అనే టాపిక్ మొదలు పెడదాం సార్.
వాడు సుత్తితో కొడుతున్నాడు, నువ్వు చేతితో కొడుతున్నావా? సారీ సారీ సారీ. హాయ్ గీత, గుడ్ ఈవినింగ్. చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. నీ కాల్ వచ్చాకే ఉత్సాహం కూడా వచ్చింది. నా కాల్ రావడంతో ఉత్సాహం రావడం ఏంటండి? అదంతేలే, చెప్పండి ఇంకేంటి విశేషాలు? నా దగ్గర విశేషాలేముంటాయండి, మీ దగ్గర ఉంటాయి. మీరు చెప్పాలి. రోజు మొత్తం ఫ్రెండ్స్ తో షికార్లు కొట్టి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. మీకు అలా అనిపిస్తోందా? మీ డైలీ రొటీన్ అదే కదండి. ఊరుకోండి, అసలే బుర్ర పాడైపోయి చిర్రెత్తిపోతుంటే. ఏమైందండి సుధీర్ గారు? ఏం లేదులేండి. ఏం లేదు అన్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది, చెప్పండి పర్లేదు. ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరని మన కవులు చెప్పారు గాని మగవాళ్ల మాటలకు అర్థాలే వేరని ఎవ్వరూ చెప్పలేదు. అయితే నేను చెప్తాను. వేళకోళాలు చాలండి, మీరు చెప్పండి ఏంటి విశేషాలు? అంటే ఏంటండి, నాతో చెప్పకూడదా? చెప్పకూడదని కాదు కానీ సర్లేండి, అంత ఇష్టం లేనప్పుడు మిమ్మల్ని నేనేం బలవంతం పెట్టను. ఇష్టం లేక కాదండి, అది ఎలా చెప్పాలో తెలియక చెప్పటం లేదు. అంత కష్టమేమొచ్చిందండి? మామూలు కష్టం కాదండి. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ రోజు నుంచి నేను ఆఫీస్కి వెళ్లాల్సి వస్తోంది. ఇది ఫస్ట్ డే. ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తున్నాను. ఏంటి, మీరు ఆఫీస్కెళ్లారా? అంటే మీరిప్పుడు బిజినెస్ పనులు చూసుకోవడం మొదలు పెట్టారా? ఈ బిజినెస్లు చూసుకోవడం, డబ్బు సంపాదించడం లాంటివి మీ ఒంటికి అస్సలు పడవన్నారు. సంపాదించడానికి మీ అన్నయ్య, మీ డాడీ ఉన్నారు. లైఫ్ ని ఎంజాయ్ చేయడమే మీ టార్గెట్ అని చెప్పారు. ఇప్పుడు మీ టార్గెట్ మారిపోయినట్టుంది. అసలే బాధలో ఉన్నాను. మళ్ళీ మీరు టీజ్ చేయకండి. నేనెక్కడ టీజ్ చేశానండి? మీరన్నదే కదా నేను గుర్తు చేశాను. ప్లీజ్ అది కూడా చేయకండి, నేను గట్టిగా ఏడ్చేస్తాను. మరీ మీ ముందు ఏడిస్తే నా పరువు పోతుంది కాబట్టి నేను ఏడు పాపుకుంటున్నాను. మీరు చేసే పనుల్లో ఏడ్చేంత కష్టం ఏముందండి? ఇష్టం లేని పని ఏదైనా కష్టంగానే ఉంటుంది కదండి. అంత ఇష్టం లేనప్పుడు ఆ పని మీరెందుకు చేస్తున్నట్టు? ఏం చేస్తామండి, నా చుట్టూ ఉన్న పరిస్థితులే అలా నెట్టేస్తాయి నన్ను. అంత బలవంతంగా నెట్టేస్తుంటే మీ వాళ్ళు ఆపడానికి ట్రై చేయలేదా? నన్ను ఈ సిచ్యువేషన్లోకి నెట్టేసిందే వాళ్ళండి. మామ్, డాడ్, అన్నయ్య, వదిన, గ్రాని అందరూ కలిసి స్వేచ్ఛగా తిరిగే పక్షిని తీసుకొచ్చి పంజరంలో బంధించినట్టు నన్ను ఈ ఆఫీస్లో బంధించారు. ఎందుకండి అంత కష్టంగా ఫీల్ అవుతారు? ఆ ఆఫీసే మీది, అక్కడ మీరే బాస్. మీ కింద పనిచేసే వందలాది మంది స్టాఫ్. ఏసీ రూమ్ లో కాలు మీద కాలేసుకుని కూర్చుని స్టాఫ్ తో పని చేయించుకోవడం కూడా కష్టమేనా? మీరు ఊరుకోండి. బాస్ కింద స్టాఫ్ అని మళ్ళీ టీస్ చేస్తున్నారు. మళ్ళీ టీస్ చేస్తున్నా అంటారేంటండి? ఈ బిజినెస్ కి మీరే కదా బాస్. అనుకునే వాళ్ళకి నేను బాస్లోనే అనిపిస్తాను. అక్కడ జరుగుతున్న విషయం తెలిస్తే బరువు పోతుంది. ఏంటో మీలో మీరే మాట్లాడుకుంటే నాకేం వినిపిస్తుందండి? కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పి మరీ పరువు తీయించుకోవడం ఎందుకులేండి. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారండి. చెప్పమంటే చెప్పట్లేదు. సర్లేండి, ఇంకేం అడగను. మళ్ళీ అలకలొకట చెప్పుకోవడానికి నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? నేను పేరుకే రాజారావు గారి కొడుకును గాని మా ఆఫీస్లో నేను చేస్తున్న పనేంటో తెలుసా? ఏం పని చేస్తున్నారేంటి? ట్రైనీ. ఏంటి, ట్రైనీయా? మా అన్నయ్య ఆ పని చేయమన్నాడు, చచ్చినట్టు అదే చేస్తున్నాను. మీరు ట్రైనీ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోవటంలో వింతే ఉందిలేండి. చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దామండి. ఆఫీస్ నుంచి బయటకు రాగానే ఆ బాధను మర్చిపోవడానికి అలా నెక్లెస్ రోడ్డో, కేబుల్ బ్రిడ్జో, ఔటర్ రింగ్ రోడ్డో తిరిగి కానీ మీరు ఫోన్ చేసి అదే విషయం మాట్లాడుతుంటే నేను ఎలా మర్చిపోతాను? సరదాగా వేరే విషయం ఏమన్నా మాట్లాడుకుందామండి. సర్లేండి, ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలండి. మీరే చెప్పాలి. నేను చెప్పడానికి ఏముందండి, మీరు చెప్తే వింటాను. నేను కూడా సేమ్ అండి, మీరు చెప్తే వింటాను. ఇప్పటి వరకు నేనే కదండి చెప్పాను, ఇప్పుడు మీరు చెప్పండి. ఎందుకండి నవ్వుతున్నారు?
మాట్లాడటానికి ఏం టాపిక్ లేనప్పుడు మీరే చెప్పాలి అని ఎంతసేపటికి ఇదే రిపీట్ చేస్తున్నాం కదా, అందుకే నవ్వొచ్చింది. మాట్లాడవచ్చు కానీ అన్నీ అలా మాట్లాడేలేం కదండి. పర్లేదులేండి, మీరేదైనా మాట్లాడేయచ్చు, నాకేం ఇబ్బంది లేదు. మాట్లాడొచ్చా మరి? మాట్లాడొచ్చు, మాట్లాడండి. ఆ, ఇలా కాదులేండి, నేరుగా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఎప్పుడు కలుద్దాం? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఈవినింగ్ ఈ టైంకి కలుద్దాం. ఓకే, డన్. డన్. సార్ మీకు అని పలు రకాలు సార్. రే ప్లీజ్ రా, నేను కారులోంచి దూకేస్తాను. నేను ఆపాలంటే మీరు మాట్లాడాలి మరి. సరేరా, మాట్లాడతాను. ఇది రియలైజేషన్. మాట్లాడండి మరి. అవును, ఎలా ఉంది ఫస్ట్ డే జాబ్ ఎక్స్పీరియన్స్? బాగుంది. అసలు టైమే తెలియకుండా చాలా ఫాస్ట్ గా గడిచిపోయినట్టుంది. 24 hours జాబ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. షూర్, జాగ్రత్తగా చేసుకుంటాను. ఇప్పుడు కూడా చూడు, అదే బిజినెస్ మెంటాలిటీ. 24 hours పనే చేయాలంట. అంతే తప్ప అప్రిషియేషన్ గానీ కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ చేస్తున్నాడా? లేదు, ఏం చేయట్లేదు. చెప్తా. మేడం, సార్ 24 గంటలు మిమ్మల్ని వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలంటున్నారు. అర్థమైందా మీకు? అన్నయ్య, అర్థమైంది. 24 గంటలు ఫుల్ ఫోకస్ వర్క్ మీదే పెడతానన్నయ్య. సరిపోయారు ఇద్దరు.